A spectre is haunting Europe, the spectre of communism. All the powers of old Europe have entered into a holy alliance to exorcise this spectre. Pope and Tsar, Metternich and Guizot, French radicals and German police spies. Where is the party in opposition that has not been decried as communistic by its opponents in power? Where the opposition that has not hurled back the branding reproach of communism against the more advanced opposition parties as well as against its reactionary adversaries? Two things result from this fact. One, communism is already acknowledged by all European powers to be itself a power. Two, it is high time that communists should openly, in the face of the whole world, publish their views, their aims, their tendencies, and meet this nursery tale of the spectre of communism with a manifesto of the party itself. To this end, communists of various nationalities have assembled in London and sketched the following manifesto to be published in the English, French, German, Italian, Flemish and Danish languages. యూరోప్ను ఒక దయ్యం పట్టుకుంది. ఆ దయ్యం పేరు కమ్యూనిజం. దయ్యాన్ని వదిలించడానికి పాత యూరోపులోని అధికార శక్తులన్నీ ఒక పవిత్ర కూటమిగా ఏర్పడ్డాయి. పోప్, జారు, మెటర్నిక్, గిజోవ్, ఫ్రెంచ్ రాడికల్స్, జర్మన్ గూఢచారులు ఒకరేమిటి, అందరూ ఏకమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఏ ప్రతిపక్ష పార్టీనైనా కమ్యూనిస్టు అని నిందించకుండా వదిలారా? ఏ ప్రతిపక్షమైనా అదే నిందను తిప్పికొట్టకుండా ఉందా? తనకంటే పురోగాములైన తోటి ప్రతిపక్షాలపైనే కాక తిరోగాములైన పక్షాలపై కూడా కమ్యూనిస్టు అనే అదే నిందను మోపని ప్రతిపక్షం ఎక్కడైనా ఉందా? దీన్ని బట్టి రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి, కమ్యూనిజమే స్వయంగా ఒక శక్తి అనే సంగతిని యూరోపు అధికార వర్గాలన్నీ ఇప్పటికే గుర్తించాయి. రెండు, కమ్యూనిస్టులు తమ అభిప్రాయాలను, తమ లక్ష్యాలను, తమ ధోరణులను బహిరంగంగా మొత్తం ప్రపంచం ఎదుట ప్రకటించాల్సిన సమయం వచ్చింది. కమ్యూనిస్టు దయ్యం అనే ఈ కాకమ్మ కథను తిప్పికొట్టడానికి వారు తమ పార్టీ ప్రణాళికను ప్రచురించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ ఉద్దేశంతో వివిధ జాతులకు చెందిన కమ్యూనిస్టులు లండన్లో సమావేశమై ఈ ప్రణాళికను రూపొందించారు. దీన్ని ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్, ఫ్లెమిష్, డానిష్ భాషల్లో ప్రచురించడానికి నిర్ణయించారు. మార్క్స్ ఎంగెల్స్లో యూరోపును ఒక దయ్యం ఆవహించింది, ఆ దయ్యం పేరు కమ్యూనిజం అని మొదలు పెడతారు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను. ఎందుకు ఆ మాట వాడారు, దయ్యం అనే మాట అంటే? అప్పట్లో ఇది చాలా ఎగతాళిగా మాట్లాడినటువంటి మాట. ఎగతాళి అని ఎందుకంటున్నానంటే, మొత్తం భయపడిపోతున్నారు, పారిశ్రామికవేత్తలంతా కూడా భయపడిపోతున్నారు. అందుకోసం వాడారు, అది ఒక ఎగతాళిగా మాట్లాడారు. అయితే ఆ మాట వాడారు. ఎందుకని యూరోప్లో మాత్రమే ఈ కమ్యూనిజం అనేది, ఈ భూతం అనేది, ఈ మాట యూరోప్తోనే ఎందుకు స్టార్ట్ అయింది అంటే దానికి ఒక కారణం ఉంది. యూరోప్లో ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం తర్వాత, ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం తర్వాత, ఇంగ్లాండ్లో 1750-1850 మధ్య చేతి వృత్తుల నుంచి మొత్తం పరిశ్రమ ఆవిరి యంత్రాల వైపు, బొగ్గుతో నడిచే యంత్రాల వైపుకు షిఫ్ట్ అయిపోయింది. అంటే విపరీతమైన ఉత్పత్తి జరిగింది. చేతి వృత్తులో టూల్స్తో ఉన్నటువంటి పరిశ్రమ కాస్త యంత్రాలు, ఆవిరి యంత్రాలతోనూ వీటితోనూ, ఇది బొగ్గుతో నడిచే, ఆవిరితో నడిచే యంత్రాల వైపుకు షిఫ్ట్ కావడంతో విపరీతమైనటువంటి ఉత్పత్తి పెరిగింది. ఇక్కడ అదే సమయంలో ఇంగ్లాండ్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు ఎలా ఉన్నాయంటే రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, వ్యవసాయంలో సాంకేతికత విపరీతంగా పెరిగింది, కొత్త కొత్త యంత్రాలు వచ్చినాయి. జేమ్స్ త్రూల్ అనే ఆయన ఈ విత్తనాలు నాటే యంత్రాన్ని, వేగంగా విత్తనాలు నాటే యంత్రాన్ని కనుగొన్నాడు. అట్లాగే నూర్పిళ్లకు కావలసినటువంటి యంత్రాలు, రకరకాలైనటువంటి గార్డెనింగ్ సంబంధించిన కొత్త కొత్త సాంకేతికమైనటువంటి పనిముట్లు, వీటితో విపరీతంగా ఉత్పత్తి పెరిగింది అక్కడ. అంటే మీకు ఒక విత్తనాన్ని నాటడానికి ఒక 10 మంది కూలీలు, ఒక 20 రోజులు అవసరమైతే, ఈ యంత్రంతో
ఒకే రోజులో ఆ పని పూర్తి చేసేంత ఇది పెరిగింది, సాంకేతికత పెరిగింది. దాంతో కూలీల అవసరం తగ్గిపోయింది. రెండోది వాళ్ళ ఎన్క్లోజర్ మూమెంట్ ఒకటి వచ్చింది. ఎన్క్లోజర్ మూమెంట్ అంటే అప్పటిదాకా వ్యవసాయ క్షేత్రాలు అలా విసిరేయబడినటువంటి ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలను ఎన్క్లోజర్ యాక్ట్ అని తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్ ద్వారా ఒక వ్యవసాయ క్షేత్రాలని, సమిష్టి కాదు అది, వ్యవసాయ క్షేత్రాలను తయారు చేయడం మొదలుపెట్టినారు. అంటే కంచెలు వేసుకోవడం. ఒక 50 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఒక చోట ఉంటే అన్నిటి కలిపి ఒక కంచె వేస్తే ఏమవుతుంది, దాదాపు ఒక 100 ఎకరాలు తయారైపోతుంది. ఆ 100 ఎకరాలలో విపరీతమైన సాంకేతికమైనటువంటి ఈ పరికరాలతో దాదాపుగా ఉత్పత్తి చేయడం అనేది మొదలైంది. దాంతో కూలీలకు పని పోయింది. వాళ్ళు పట్టణాల బాట పట్టారు, వలస వెళ్ళిపోయినారు. బతకడానికి కావలసినటువంటి వనరులు లేక ఆ బయటికి పట్టణాలకి ఎప్పుడైతే పోయినారో అక్కడ విపరీతంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. కొత్త యంత్రాలు వస్తున్నాయి, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, వీళ్ళకి పని దొరుకుతుంది. వచ్చిన కూలీలందరికీ కూడా పని దొరికింది. అలా పట్టణ ప్రాంతాలకు వలస వచ్చినటువంటి కార్మికులకు జరిగినటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్కి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి అభివృద్ధి వల్ల ఒక కొత్త వర్గమే మొదలైంది. అదే ప్రొలెటేరియట్, కార్మిక వర్గం మొదలైతేనే సంఘటితమవుతున్నారు. వాళ్ళు సంఘటితమవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని చూసి, వాళ్ళకు వస్తున్నటువంటి కొత్త ఆలోచనలు చూసి, కమ్యూనిస్టు సోషలిస్టు భావాలను చూసి యూరోప్ అంతా ఉలిక్కిపడింది, భయపడింది. ఆ భయపడినటువంటి విషయాన్నే మార్క్స్, ఎంగెల్స్లు గమ్మత్తుగా యూరోప్ను ఒక భూతం ఆవహించింది అని అంటారు. కార్మిక వర్గం యొక్క వాళ్లకు సంబంధించినటువంటి ఆలోచనల్ని వాళ్ళు చేసుకుంటూ ఒక కమ్యూనిస్టు వైపు, సమాజం వైపు ఎలా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన విధానాన్ని చూసి మొత్తం యూరోప్ పారిశ్రామికవేత్తలంతా భయపడ్డారు. యూరోప్ అనే ఎందుకన్నారంటే, మొదట బ్రిటన్లో తయారైనటువంటి ఈ పారిశ్రామిక ఉత్పత్తి మొట్టమొదట దాదాపు 1780 తర్వాత ఒక అర్ధ శతాబ్దం పాటు విపరీతంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. అది మొదట పశ్చిమ యూరోప్ వైపు, ఆ తర్వాత తూర్పు యూరోప్ వైపుకు విస్తరించింది. మొత్తం యూరోప్ ఖండానికంతా విస్తరించింది. అందువల్ల యూరోప్ గురించి చెప్తున్నారు వాళ్ళు. యూరోప్ను ఇప్పుడు ఒక భూతం లేదా ఒక దయ్యం ఆవహించింది. ఆ దయ్యం పేరే కమ్యూనిజం అని చెప్పి మొదలు పెడతారు కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికను.